కేసులకు జైళ్లకు భయపడే వ్యక్తిని కాదని వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఇకపై సహించేదే లేదని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. వైసీపీ వర్గీయులపై టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు ముసుగులేసుకొని వచ్చి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కుల వివక్ష లేకుండా అన్ని వర్గాల వారిని సమానంగా చూశారని, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయలేదని చెవిరెడ్డి అన్నారు. తనను విలన్ గా సృష్టించి చంద్రబాబు దగ్గర లబ్ధి పొందాలని నాని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నానిపై దాడి చేశారని డ్రామా ఆడారని, ఆ కేసులో పోలీసులు బలయ్యారని చెవిరెడ్డి చెప్పారు. పోలీసులకు అన్యాయం జరిగితే పోలీస్ సంఘాలు ఏం పీకుతున్నాయని విమర్శించారు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది మీకు. మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాలు నానిపైన కారు మాత్రమే దాడి జరిగింది. నానిపైన కాదు, చిన్న గాయం కూడా లేదు. నాని సట్ట కూడా నలగలేదు. 4 గంటల 12 నిమిషాలకి అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. మీరే చూడండి, 4 గంటల 12 నిమిషాలకి ఎంత బాగా నడుస్తున్నాడు, ఎంత చక్కగా ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరు అలా గమనించండి. మీరు 2 నిమిషాలు కేవలం అది. ఎంత పీటీ ఉషా లెక్క ఎంత చక్కగా నడుస్తున్నాడు చూడండి. ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు చూడండి. మీరే చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు చూడండి. అట్లే చేతిలో వాటర్ బాటిల్, ఒక చేతితో వాడిని కొడుతున్నాడు, అందరిని కూర్చోమంటున్నాడు, ధర్నా చేద్దామంటున్నాడు. ఎక్కడైనా గాయం ఉంటే చూపించండి, సట్టు కొద్దిగా నలుగుంటే చూపించండి. సట్టు నలిగిన 5 గంటల 20 నిమిషాలకు నానికి సట్టు మారింది, టీ షర్ట్ వచ్చింది, కాళ్ళకి కట్టు వచ్చింది, చేతికి బెల్ట్ వచ్చింది, వీల్ చైర్ కూడా వచ్చింది. అరే 4 గంటల 12 నిమిషాలు బాగున్నాడు, 5 ఏళ్ళకి ఎట్లా అవుతాడు? ఎందుకు ఎట్లా ఎక్కుతావు? వీల్ చైర్ నాకు అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు చూడండి ఎట్లా 4-5 మధ్యలో ఏం జరిగింది మీకు? ఇప్పుడు చూడండి ఎట్లా. మీరు నేను చెప్పండి. ఇంటికి పోయినాడు, స్నానం చేశారు, నైట్ డ్రెస్ వేసుకున్నారు, చేతికి కట్టు కట్టుకున్నారు, కాళ్ళకి కట్టు కట్టుకున్నారు, వీల్ చైర్ ఎక్కున్నారు. ఇది వెరీ గుడ్ యాక్టర్. లీడర్ ఎట్ అవుతాడు మనకు అర్థం కాకుండా ఉంది. చూడండి, మీరే చూడండి. 4 గంటల 12 నిమిషాలు మీరు చూశారు ఎంత యాక్టివ్గా నడుస్తున్నాడు. వాళ్ళందరూ తెల్ల ధర్నా చేస్తున్నాడు. 5 గంటల 12 నిమిషాలు చూడండి ఎలా ఉందో. ఇంతటి ఆగల చూడండి అట్లా. సో గుడ్. నంద్యాల వాళ్ళు చంద్రబాబు గారు ఇస్తే తనకు కూడా ఒకటి ఇవ్వాలి గ్యారెంటీగా. అరే 4 గంటల 12 నిమిషాలు కరెక్ట్గా ఉండవు, 5 గంటల 12 నిమిషాలు హాస్పిటల్కి వెళ్తారు. వెంటిలేటర్ ఎందుకు వచ్చింది? ఈ 4-5 మధ్యలో ఏం గొడవ జరిగింది నీకు? జరిగింది 3 గంటలకి. మీ ఇంటికి వెళ్ళావు, హాస్పిటల్కి వచ్చావు. మీరు ఆలోచించండి. మీరంతా విచక్షణ కలిగిన వాళ్ళు, విద్యను కలిగిన వాళ్ళు. దీని ద్వారా అడుగుతున్నా, పోలీస్ సంఘాన్ని అడుగుతున్నా, దాన్ని చూపించడానికి ఒక బలమైన కారణం ఉంది. పోలీస్ సంఘాన్ని అడుగుతున్నా. పోలీస్ సంఘం అంటారు మా వాళ్ళకి మేము రక్షణగా ఉంటామంటారు. అతను చేసిన కేవలం డ్రామా వల్ల, అతను చేసిన కేవలం యాక్టింగ్ వల్ల, అతను చేసినటువంటి తన పబ్లిసిటీ కోసం, తన సింపతి కోసం తను ఆడిన నాటకం వల్ల ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు, సిఐలు సస్పెండ్ అయ్యారు, డిఎస్పీలు సస్పెండ్ అయ్యారు. జీతాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యాడు. సంకనాకుతున్నారా పోలీస్ సంఘం? అబద్ధం అది, తప్పది. ఏం పీకుతున్నారు నాకు అర్థం కాకుండా పోలీస్ సంఘం ఏం పీకుతున్నారని అడుగుతున్నా. అతను అబద్ధం అది. అతను గాయం కాలేదు, అతనికి దెబ్బ తగలలేదు, అతను యాక్టివ్గా ఉన్నాడు. సార్ మీరు యాక్షన్ తీసుకోవడానికి కరెక్ట్ కాదు అని మీరు చెప్పాలా? మీ ఉద్యోగత మీరు కాపాడుకోరా? మీ అధికారులు మీరు కాపాడుకోరా? ఒక నాటకాన్ని చూపించి అంతమంది ఉద్యోగులు బలైపోయి జీతాలు లేకుండా మీ పోలీస్ అధికారులు సిబ్బంది రోడ్డుపైన తిరుగుతుంటే ఈ పోలీస్ సంఘం ఏం చెప్తున్నారని అడుగుతున్నా. మీ ద్వారా నానిగారిని అడుగుతున్నారు. నానిగారు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళని ముసుగులేసి కొట్టమంటున్నారు, ముసుగులేసి కొడుతున్నారు. వీళ్ళు ముసుగులేసుకొచ్చి కొడుతున్నారు. అది మరీ ఇక్కడ లేనటువంటి సంస్కృతి అది. ఆ చెంటి అనే అతన్ని పాకాల్లో ముసుగులేసిపోయి కత్తులతో పొడిచారు. బుచ్చిరెడ్డి గారు కొడుకునే అవినాశనే చేతి మీదంతా ముసుగులేసిపోయి కొట్టారు. నేను వంశీ అనే అతన్ని ముసుగులేసిపోయి చిట్టేశ్వరలో కొట్టారు. ఆ రోజు చిన్నగట్టుకులు ఇర్సాద్ అనే అతన్ని ముసుగేసుకుపోయి కొట్టారు. ఇదేం సంస్కృతో నాకు అర్థం కాదు. ముసుగులేసిపోయి ముసుగులు వేసుకొని పోయి దిగడం, కొట్టడం, కత్తులతో పొడవడం, వచ్చేయడం. దీనిలో మీరు సాధించేది ఏంది? ఆ కుటుంబం ఎంత భయపడుతుంది, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. నేను ఎప్పుడైనా నేను ఆ విధంగా కొట్టానో చెప్పండి. ముసుగులేసుకొని పోయి కొడుతున్నారు. మన పూల వ్యాపారస్తుడు ఉంటే
ఆ పూల వ్యాపారాన్ని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది పాకాలు. నిన్న డాబా ఒకటి ప్రవీణ నేతను ఉంటే జేసీబీ తీసుకెళ్లి డాబా కొట్టేశారు. అరే అతను కడుపు కొడితే అట్లా మనకు అర్థం కాకుండా ఉంది. ఎవరు కడుపు కొడతారా? ఈరోజు మీకు చెప్తున్నా, మేము ముందర బహిరంగంగా చెప్తున్నా, అదే నాని గారిని అడుగుతున్నా, 5 సంవత్సరాలు నీకు 2 క్వారీలు ఉన్నాయి, ఒక క్వారీ అయినా ఒక గంట అయినా నీకు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మేలేదు? ఈ 2 క్వారీలు సజావుగా 5 సంవత్సరాలు జరిగాయంటే మేము సహకరించాం కాబట్టే కదా నీకు జరిగాయి. మేము సహకరించకుండా ఉన్నట్లయితే నీ క్వారీలు జరుగుంటాయని అడుగుతున్నా. పెద్దిరెడ్డి గారి కాడ నుంచి నా వరకు ఈరోజు మీ ముందర చెప్తున్నా, నాని గారు నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కూడా కాదు. ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు, ఇది తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది. తన రాజకీయ ఎదుగుదల కోసం తన క్యారెక్టర్ పైన, తన నాయకత్వం పైన, తనకున్న క్యాలిబర్ పైన, తనకున్నటువంటి క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పైన, డెవలప్మెంట్ పైన నాయకుడిగా ఎదగాలి. ఈరోజు చెప్తున్నా, తన మాటలు నమ్మి, తన స్వార్థపూర్తి ఆలోచనలు నమ్మి తొందరపడి పల్లెల్లో కానీ గొడవలు చేసి, పల్లెల్లో కానీ ఒకరి మీద ఒకరు కానీ గొడవలకి దిగితే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తున్నా. ఒక్కరోజు ఆలస్యం కావచ్చు. ఎవడైతే అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన చెయ్యి వేస్తారో దేనికైనా సిద్ధపడి పోరాటం చేసే వ్యక్తిని నేను. నాని గారు అనే వ్యక్తి ఎప్పుడు జైలు చూడలా, నాని గారి ఎప్పుడు పోలీస్ స్టేషన్ చూడలా. చెవిరెడ్డి భాస్కర్ అనే వ్యక్తి విద్యార్థి దశ నుంచి పోరాటాలు, ఉద్యమాలు చూసి వచ్చిన వ్యక్తిని, హుందాగా ఉండాలనుకునే వ్యక్తిని, 5 సంవత్సరాలు నా పరిపాలనలో చంద్రగిరి నియోజకవర్గంలో అందరినీ గౌరవంగా చూసుకునే వ్యక్తిని, కన్నబిడ్డలాగా చూసుకున్నటువంటి వ్యక్తిని, చిన్న గొడవ జరగకుండా అందరిని ఒక్కటిగా కలుపుకుంటూ పోయిన వ్యక్తిని. అంత మాత్రాన అది బలహీనతని మా వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఆ రోజు నేను అనుకున్న మాట, నేను అందరికీ శాసనసభ్యుడిని, అందరినీ గౌరవంగా చూడడం, కలుపుకొని పోవడం నా బాధ్యత కాబట్టి చేశాను. ఆత్మీయులారా, తప్పు చేసి ఉంటే ఆ రోజు నేను క్షమించమని కోరుతున్నా. ఆ రోజు ఈ రోజులాగా ఆ రోజు నేను వ్యవహరించకుండా పోవడం వల్లే ఈరోజు మీ ముందు దాడులు జరుగుతుంటే క్షమించమని వాళ్ళని అడుగుతున్నా. ఈరోజు చెప్తున్నా, ఎంతమందిని కొడతారో కొట్టండి, ఎంతమంది దాడి చేస్తారో కొట్టండి, వడ్డీతో పాటు చెల్లిస్తాడు భాస్కర్ రెడ్డి. ఒక్కొక్కరిని వడ్డీతో పాటు చెల్లించేలాగా చర్యలు ఉంటాయి కూడా తెలియజేస్తున్నా. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు చేసిన తప్పుకి నీకు వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారని నీ మీద జాలి కూడా నీ కుటుంబ సభ్యులు కూడా లేకుండా పోయేలాగా పరిస్థితి వస్తుంది నీకు.